మనం ఇవాళ యాక్చువల్లీ కిడ్నీ సమస్యలు ఉన్నాయని జనరల్‌గా అందరికీ నార్మల్ పర్సన్‌కి తెలియదు కదండీ. అది ఎలా తెలుసుకోవాలి మనకు ఉంది అంటే? దాన్ని ఎలా మనం దానికి ఎలా ధృవీకరించాలి? అవి మనం దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్‌గా నార్మల్‌గా కిడ్నీ సమస్య ఉంది అంటే డైరెక్ట్‌గా మనకు సింప్టమ్స్ ఏమి ఉండవండి. కానీ కొన్ని కండిషన్స్‌లో కిడ్నీ ప్రాబ్లమ్ ఉందని మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకు కామన్‌గా ఇప్పుడు మనం ఎక్కువ చూసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి కిడ్నీ స్టోన్స్ ఒకటి, రెండోది కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఒకటి, మూడోది కిడ్నీ ఫెయిల్యూర్. ఈ 3 కామన్‌గా అంటే మనం చూసే వాటిల్లో ఉండే జబ్బులన్నమాట. సో వీటికి మనకు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. జనరల్‌గా ఏంటంటే నార్మల్‌గా మనకు ఎవరికన్నా కానీ సివియర్ పెయిన్ అంటే ఎక్కువగా నొప్పి ఒక పక్క నుంచి ముందు భాగానికి కానీ వచ్చి కింద భాగం పొత్తి కడుపుకి కానీ వస్తే మోస్ట్లీ అది కిడ్నీకి సంబంధించిన నొప్పి అని అనుకోవాలండి. అండ్ ఈ నొప్పి కూడా ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ వస్తుంది. అంటే వచ్చి మళ్ళీ పోయి, మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి. సో పిండిన నొప్పిలా ఉంటుంది. అంటే పిండినట్టు ఉంటుంది. ఇంటర్మిటెంట్ అంటాం. అంటే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. సో ఇది మోస్ట్లీ మనకు ఏదైనా స్టోన్ పెయిన్ అని అనుకోవాలి. ఇది కాకుండా దీంతో పాటు కొన్నిసార్లు మనకు మూత్రంలో ఇబ్బంది ఉంటుందన్నమాట. ఈ కిడ్నీ స్టోన్ లాంటివి వచ్చినప్పుడు మూత్రం ఆగి ఆగి రావడము, లేకపోతే ఎక్కువసార్లు రావడం, ఇరిటేషన్ ఉంటుందన్నమాట. తర్వాత మూత్రం ఎర్రగా రావడం, లేదా పచ్చగా రావడము, లేదా మూత్రము ఆగి ఆగి రావడము. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ ఏదన్నా స్టోన్ మనకు పైప్‌లో ఇరుక్కున్నప్పుడు గానీ ఇట్లాంటప్పుడు పెయిన్ వస్తుంది. కొంతమందికి వృషణాల్లో కూడా రెఫర్డ్ పెయిన్ అంటాం. ఆ పెయిన్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. సో ఎవరికైనా కూడా పక్కలో గానీ బాగా సివియర్ నొప్పొచ్చి ముందు భాగానికి వస్తుంది కడుపులోకి అంటే మోస్ట్లీ కిడ్నీకి సంబంధించిన నొప్పే ఉండాలండి. అది మోస్ట్లీ స్టోన్ వల్ల అయ్యుండొచ్చు. సో ఇది ఏంటంటే మనం దీన్ని ధృవీకరించడానికి సింపుల్ టెస్టులు ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్లెయిన్ సిటీ స్కాన్ అని ఒకటి ఉంటుంది. అది చేయిస్తే మనకు ఇది కిడ్నీ స్టోనా కాదా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో అది మనకు స్టోన్ గురించి మనం ఒకవేళ ఎలాంటి పెయిన్ వచ్చినప్పుడు మోస్ట్లీ ఇది కిడ్నీ స్టోన్ అని అనుకొని మనం యూరాలజిస్ట్ని సంప్రదించాలి. సెకండ్ థింగ్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్. కిడ్నీ ఇన్ఫెక్షన్స్లో కూడా స్టోన్ లాంటి పెయినే వస్తుంది. అంటే పక్కలో బాగా సివియర్ నొప్పి వస్తుంది. కానీ దానికి దీనికి మనకు తేడా ఏంటి అంటే పక్కలో నొప్పి వచ్చినప్పుడు దాంతోపాటు కానీ మనకు హై ఫీవర్ అంటే ఎక్కువగా జ్వరం, చలి జ్వరం. ఇప్పుడు మనకు మలేరియాలో వస్తుంది చూసారా, చలితో వణుకుతో వస్తుంది జ్వరం. ఆ జ్వరం వచ్చి ఈ నొప్పి ఉండి దీంతోపాటు మూత్రంలో మంట, నొప్పి, మాటి మాటికి యూరిన్ రావడము, ఇట్లా ఎక్కువసార్లు రావడం, వస్తే ఆపుకోలేకపోవడం, ఇవన్నీ కూడా జనరల్గా కిడ్నీ ఇన్ఫెక్షన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మేము చూసేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా షుగర్ అనేది ఎక్కువ ఉంటుంది, కంట్రోల్లో ఉండదు. సో మోస్ట్లీ ఎవరికైతే అన్‌కంట్రోల్డ్ షుగర్స్ ఉంటాయో, షుగర్స్ అయితే కంట్రోల్లో పెట్టుకోరో వాళ్ళకి డైరెక్ట్గా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ పర్సన్స్కి ఏంటంటే మూత్రం వరకే ఉంటుంది ఇన్ఫెక్షన్. అంటే పొత్తికడుపులో నొప్పి రావడము, లేదా మూత్రం ఫ్రీక్వెంట్గా రావడం, వస్తే ఆపుకోలేకపోవడము, కొంతమందికి బ్లీడింగ్ లాగా రావడం, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఫీవర్తో పాటు పక్క నొప్పి కానీ వచ్చిందంటే మోస్ట్లీ ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ అని మనం అనుకోవాలండి. దానికి కన్ఫర్మేషన్ ఉంటాయండి టెస్టులు. ఇప్పుడు నేను చెప్పినట్టు సిటీ స్కాన్ అనేది ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది. అట్లానే యూరిన్ టెస్ట్, యూరిన్ కల్చర్ అని ఉంటుంది. సో ఇవి చేసుకొని షుగర్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే షుగర్ అన్‌కంట్రోల్డ్ అయినప్పుడు మూత్రం ద్వారానే షుగర్ వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఎఫెక్టెడ్ ఆర్గాన్ కిడ్నీసే అనమాట. కిడ్నీలో వాపు వచ్చేసి బాగా చీము పట్టడం, కొంతమంది కిడ్నీ డ్యామేజ్ కూడా అయిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేము కిడ్నీస్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఎవరికైనా కూడా పక్కలో నొప్పి వచ్చి జ్వరం అది బాగా ఎక్కువ ఉండి మూత్రంలో మంట, నొప్పి ఇట్లాంటివి కానీ ఉండి షుగర్ కానీ డెఫినెట్గా పేషెంట్స్కి ఉంటే మటుకు మోస్ట్లీ ఇది కిడ్నీకి రిలేటెడ్ ఇన్ఫెక్షన్. దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. సో ఇది కొంచెం డేంజర్ అండి. ఇది కానీ వదిలేస్తే చాలాసార్లు కిడ్నీ పోవచ్చు, లేదా ప్రాణానికే హాని రావచ్చు. దాన్ని సెప్టిసిమిక్ షాక్ అంటాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. మూడవది ఏంటంటే కొద్దిమందికి మనకు కిడ్నీ ట్యూమర్స్ ఉంటాయి, క్యాన్సర్స్ లాంటివి ఉంటాయి. అది దానిలో ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకేమి సిమ్టమ్స్ ఎక్కువ ఉండవు. కొంతమందికి ఏంటంటే మనకు ఈ పక్కలో గడ్డలాగా ఫీల్ అవుతూ ఉంటుంది కొంతమందికి. సో అది ఒకటి రావచ్చు. రెండోది మూత్రంలో ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు అండి, హెమచ్యూరియా అంటాం. సో బ్లడ్ ఉన్నట్టు క్లాట్స్ లాగా వెళ్తూ ఉంటుంది, గడ్డలు పడుతూ ఉంటాయి. అదొక పాసిబిలిటీ ఉంది. మూడోది ఏంటంటే కొంతమందికి బీపీ షూటప్ అవ్వడం జరుగుతుంటుంది. అండ్ కొంతమందికి ఆకలి కంప్లీట్గా తగ్గిపోయి వెయిట్ లాస్ అయిపోతారు. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ కొద్ది క్యాన్సర్ సంబంధించిన లక్షణాలుగా మనం పరిగణించాలి. సో కిడ్నీ పార్ట్లో ఎక్కడన్నా కానీ బ్యాక్స్ వెనకాల కానీ మన ఛాతీ కింద భాగంలో కానీ ఏమన్నా కణితలాగా ఉన్నా కానీ, లేకపోతే ఈ నేను చెప్పినట్టు దాంతోపాటు మూత్రంలో బ్లడ్ కానీ పోతున్నా, లేకపోతే మూత్రంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మోస్ట్లీ ఇది ట్యూమర్ అయి ఉండొచ్చు, కిడ్నీ ట్యూమర్. ఇది కాకుండా మనకు కొంతమందికి మూత్రాశయంలో బ్లాడర్ క్యాన్సర్ అంటాం. సో ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే మూత్రము తరచుగా వెళ్తూ ఉంటారు కొంతమంది. కొద్దిమందికి
బ్లడ్ ప్యూర్ అంటే మూత్రం బదులు రక్తమే వెళ్ళిపోతూ ఉంటుంది, గ్రాస్ హెమచ్యూరియా అంటాం దాన్ని. సో దాంతోపాటు కొంతమందికి గడ్డలు కూడా పడుతూ ఉంటాయి. కానీ వీళ్ళందరికీ కూడా మేము అడిగినప్పుడు వీళ్ళందరూ చాలామంది స్మోకర్స్ ఉంటారు, క్రానిక్ స్మోకర్స్ అంటే రోజు స్మోకింగ్, ఒక 20-30 సిగరెట్స్ రెగ్యులర్గా తాగుతూ ఉంటారు కొన్ని ఏళ్ల నుంచి. అలాంటి వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఆ హిస్టరీ ఉండి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మోస్ట్లీ ఇది మనకు బ్లాడర్ క్యాన్సర్ అని అనుకోవాలి. అలానే యూరిన్ ఇన్ఫెక్షన్స్లో కూడా చాలా సివియర్గా ఉన్నప్పుడు కూడా కొంతమందికి ఈ బ్లీడింగ్ అనేది కూడా రావచ్చండి. పర్టికులర్గా ఏంటంటే ప్రాస్టేట్ అని ఉంటుంది, ఒక 40-50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో మూత్రాశయం కిందనే ఒక గ్రంథి ఉంటుంది, దాన్ని ప్రాస్టేట్ గ్రంథి అంటాం. అది పెరిగినప్పుడు అది మూత్రానికి అడ్డం పడి మూత్రం అనేది సన్నబడిపోయి మూత్రం మిగిలిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు గ్లాండ్ పెద్ద సైజ్ అయినప్పుడు కూడా ఆ గ్లాండ్ ద్వారా కూడా బ్లీడింగ్ అనేది చాలా సివియర్గా వస్తుంటుంది. సో ఎవరికైనా కానీ మూత్రంలో బ్లడ్ పోతూ దాంతోపాటు క్లాట్స్ పడుతున్నాయి అంటే ఎక్కువ గడ్డలు పడుతున్నాయి అంటే చాలా సివియర్ బ్లీడింగ్ కింద లెక్క అది. అది ఒకటి ఏంటంటే క్యాన్సర్స్లో ఉండొచ్చు. రెండోది ప్రాస్టేట్ కానీ పెద్ద గ్రంథి ఉన్నప్పుడు దాని నుంచి కూడా ఇట్లాంటి బ్లీడింగ్ రావచ్చు. అండ్ రేర్గా ఏంటంటే కొద్దిమందిలో ఇప్పుడు మనకు ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా రక్తం గడ్డగట్టకుండా ట్యాబ్లెట్స్ వాడతారు. సో యాస్పిరిన్ అని రకరకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో అలాంటి ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళకి చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బ్లీడింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆగదు, ఆ ట్యాబ్లెట్ వల్ల బ్లీడింగ్ అనేది కంటిన్యూ అయిపోతుంది. సో అది అట్లాంటి ట్యాబ్లెట్స్ ఎవరికన్నా ఉన్నా కూడా బ్లీడింగ్ అనేది కొద్దిగా ఉన్న ఎక్కువ రావచ్చు. సో ఇన్ఫెక్షన్స్లో కొద్దిగా బ్లీడింగ్ అయినా ఎక్కువ బ్లీడింగ్ లాగా కనపడవచ్చు. సో ఇవన్నీ కూడా కొన్ని మనకు కిడ్నీకి సంబంధించిన సమస్యలని మనం అర్థం చేసుకోవాలి. ఇది కాకుండా ఈ కాలం చాలా ఎక్కువగా చూస్తున్నాం, ఎందుకంటే షుగరు బీపీ వల్ల కిడ్నీస్ అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి రెండు. దానికి ఏ సిమ్టమ్స్ ఉండవు, గ్రాడ్యువల్గా కిడ్నీస్ అనేవి చిన్నవి అయిపోతాయి. దాన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం. ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో సడన్గా వీళ్ళు ఏమవుతుందంటే వీళ్ళ సిమ్టమ్స్ ఎలా వస్తారంటే రక్తహీనత, అంటే బ్లడ్ బాగా తగ్గిపోతుంది, నీరసంగా ఉంటారు, ఆకలి ఉండదు, తర్వాత వీళ్ళకి ఆయాసం ఉంటుంది, కొంచెం దూరం కూడా నడవలేరు, కొద్ది దూరం నడిస్తే ఆయాసం ఎక్కువైపోతుంటుంది. అట్లానే వీళ్ళకి బీపీ క్షణంగా షూటప్ అవుతుంది అన్నమాట. ఎప్పుడు లేని బీపీ సడన్గా వీళ్ళకి బీపీ ఉన్నట్టు బయటపడుతుంది. ఆ బీపీ కూడా కొంతమందికి ఒక ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్స్తో కంట్రోల్ అవ్వదు. సో అదొక సిమ్టమ్. అది కాకుండా కొంతమందికి మొహం వాపు, కాళ్ళ వాపు, బాడీ అంతా వాపు వస్తుంది, అనేసార్క అంటాం. సో ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే యూరిన్ క్వాంటిటీ తగ్గదండి, నార్మల్గానే ఉంటుంది. సో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళందరికీ బీపీ పెరుగుండొచ్చు, లేదా ఆయాసం వస్తుంది నడిస్తే. తర్వాత మూడోది ఒళ్ళంతా వాపు ఉంటుందండి, మొహం వాపు కానీ కాళ్ళ వాపు కానీ. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ ఉందని దీనికి కన్ఫర్మేషన్ కోసం చిన్న టెస్ట్ ఉంటుందండి, క్రియాటినిన్ అని చేస్తాం. దానిలో కానీ క్రియాటినిన్ కానీ పెరిగి ఉంటే తప్పకుండా మీరు నెఫ్రాలజిస్ట్ అనే డాక్టర్ గారిని సంప్రదించి దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే కనీసం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా మనం కాపాడొచ్చు. థ్యాంక్ యూ.